Krishna Prasad Gangaraju. Today I am going to explain 8.3 exercise. 8.3 exercise in similar triangles. Okay. So the question is, DEF are midpoints of sides BC, CA and AB of triangle ABC. Find the ratio of areas of triangle DEF and triangle ABC. So DEF are the midpoints of BC, CA, AB of triangle ABC. We have to find the ratio of areas of triangle DEF and triangle ABC. Okay. So first I am going to draw the diagram. This is triangle ABC, A, B, C. DEF are midpoints of BC, CA, AB. So first D refers to BC, E refers to CA, and F belongs to AB. So D is midpoint of BC. So this is BC. This is D. E is midpoint of CA. This is midpoint E. And F is midpoint of AB. This is midpoint of F. So F, AB midpoint. So by joining these 3 points, one more triangle is formed, that is DEF triangle. So we have to find the ratio of area of triangle DEF area and triangle ABC triangle areas ratio we have to find. So this is the question. So given D in triangle ABC, D comma E comma F are midpoints of sides BC, CA and AB respectively. So these are the midpoints of sides BC, CA and AB. So in this question, I have to prove AEDE is a parallelogram. Then this is another parallelogram. This means BDEF. Okay. So in these 2 parallelograms, already you know very well, in parallelogram opposite angles are equal. I used that point. Okay. So AEDF parallelogram lo opposite angles equal అని ప్రూవ్ చేస్తాను. యాంగిల్ ఏ యాంగిల్ డి కి ఈక్వల్ అని ప్రూవ్ చేస్తాను. అది ముందు parallelogram ని ప్రూవ్ చేస్తే ఆటోమేటిక్ గా యాంగిల్ ఏ యాంగిల్ డి కి ఈక్వల్ అవుతుంది. అదే విధంగా ఇది ఒక parallelogram అని ప్రూవ్ చేస్తాను. ఎప్పుడైతే ఇది ఒక parallelogram అయితే ఇదంటే మీనింగ్ ఏంటి? DEFB. BDEF అని కూడా చెప్పొచ్చు, ఎట్లయినా చెప్పొచ్చు. కాకపోతే ఒక ఆర్డర్లో పోవాలి నేమ్స్. నువ్వు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు, FBDE అని చెప్పొచ్చు, ఎట్లాగైనా వీ కెన్ సే. ఓకేనా. సో ఈ 2 parallelograms అని చెప్తాను, ప్రూవ్ చేస్తాను. చేసిన తర్వాత అప్పుడు ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఎప్పుడైతే యాంగిల్ ఏ యాంగిల్ డికి ఈక్వల్గా ఉందో, యాంగిల్ బికి యాంగిల్ ఈ ఈక్వల్గా ఉందో, ఈ బిగ్ ట్రయాంగిల్ ఈ స్మాల్ ట్రయాంగిల్ సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పేస్తాం. ఆ చెప్పిన తర్వాత వాటి ఏరియాస్ మనం కనుక్కుంటే ఆ రేషియో వచ్చేస్తుంది. ఇది ఈ సమ్ యొక్క అవుట్లైన్ చేసే విధానం. సో నేనేం చెప్పబోతున్నాను, ఇది ఒక ప్యారలలోగ్రామ్ అని మనం ప్రూవ్ చేయబోతున్నాం. ప్యారలలోగ్రామ్ ప్రూవ్ చేయాలంటే వాట్ ఈస్ ది కండిషన్?
the opposite sides should be parallel. That is only the condition in parallelogram. In a quadrilateral, if opposite sides are parallel, then we say that that is a parallelogram. Okay? ఇది parallelogram ప్రూవ్ చేస్తాను. ఆపోజిట్ సైడ్స్ parallel గా ఉన్నాయని ప్రూవ్ చేస్తాను. చేస్తే అది parallelogram అయిపోతుంది. అప్పుడు యాంగిల్ ఏ యాంగిల్ డి కి ఈక్వల్ అవుతుంది. ఇన్ ది సేమ్ వే I will prove this is a parallelogram, another parallelogram. ఎప్పుడైతే parallelogram ప్రూవ్ చేశానో ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. ఈ యాంగిల్కి ఈ యాంగిల్ ఈక్వల్ ఉంటుంది. ఈ స్మాల్ ట్రయాంగిల్ బిగ్ ట్రయాంగిల్ సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్తాను. చెప్పిన తర్వాత వాటి ఏరియాస్ ఫైండ్ చేస్తాము. మన సమయం అయిపోతుంది, ఆ రేషియో వచ్చేస్తుంది. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే ఒక థీరం ఉంది. ఏంటా థీరం అంటే ఇన్ సిమిలర్ ట్రయాంగిల్స్లో వాటి యొక్క రేషియోస్, ఏరియా ఆఫ్ రేషియోస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ది కరస్పాండింగ్ సైడ్స్ రేషియో. ఇది ఒక థీరం అన్నమాట. రెండు ట్రయాంగిల్స్ కనుక ఉంటే వాటి ఏరియాస్ రేషియో ఎట్లా ఉంటుంది అంటే వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ యొక్క స్క్వేర్ల రేషియోలో ఉంటుంది. కరస్పాండింగ్ సైడ్స్ అంటే మీనింగ్ తెలుసు, అదే ప్లేస్లో ఉండే సైడ్స్ అని అర్థం. ఆ రేషియోకి స్క్వేర్లకి ఈక్వల్గా ఉంటుంది అనేది ఒక థీరం ఉంది. ఆ థీరం బేస్ చేసుకొని ఈ ఎక్సైజ్ రన్ అవుతుంది, మెజారిటీ ఆఫ్ ది సమ్స్. ఓకే, సో ఆ థీరం బాగా గుర్తుపెట్టుకోండి. ఏరియా కావాలి అంటే వాటి యొక్క సైడ్ స్క్వేర్ రేషియో, దట్స్ ఆల్. ఆ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో గివెన్ డేటా ఐఎమ్ రైటింగ్ హియర్. ఆఫ్టర్ దాట్ ఫస్ట్ నేను ఈ లైన్ దీని ప్యారలల్ అనే, ఈ లైన్ దీని ప్యారలల్ అనే, ఇది దీని ప్యారలల్ అనే ఫస్ట్ అది ప్రూవ్ చేస్తాం. బీడి మనం ఏం ప్రూవ్ చేయాలో అది రాద్దాం. టు ప్రూవ్, నాట్ టు ప్రూవ్, ఫైండ్. టు ఫైండ్ రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ DEF and a triangle ABC. We have to find the ratio of triangle those. So మనం ఏం చేయాలో చెప్తున్నాం. BD is equal to DC. ఎందుకని BD is equal to DC అయింది? ఎందుకని అంటే ఇది మిడ్ పాయింట్ కాబట్టి. D is mid point of BC. ఆ పాయింట్ మనం ఇక్కడ రాస్తున్నాం. Since D is mid point of BC. సో ఇక్కడ DC రైట్ సైడ్ ఉంది, అది లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాం అనుకోండి డివిజన్ అవుతుంది. BD by DC ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఏం లేదు, నథింగ్ మీన్స్ 1. డినామినేటర్ కూడా 1, ఏం లేకపోతే 1 రాసుకోవచ్చు. ఎందుకని ఇక్కడ రేషియో ఎలా ఉంది కానీ ఇక్కడ 1/1 అని రాస్తున్నాను. ఇక్కడ DC ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది, ఎదురులో డివిజన్ అవుతుంది. న్యూమరేటర్లో ఏం లేదు కాబట్టి 1 అని రాసుకున్నాను, మల్టిప్లికేషన్ సింబల్. డినామినేటర్ కూడా ఏం లేదు కాబట్టి 1 అని రాసుకున్నాను, దీని ఎదురుకుండా 1. సో ఈ రేషియో వేసాను, నెక్స్ట్ ఈ రేషియో వేస్తాను, తర్వాత ఈ రేషియో వేస్తాను. CE is equal to AE. CE is equal to AE. ఎందుకని? సేమ్ రీజన్. E is mid point of AC. ఇది AC యొక్క మిడ్ పాయింట్ కాబట్టి సేమ్ ఇందాకలాగే. CE డివిజన్ రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ రాగానే డివిజన్ అవుతుంది. AE ఈజ్ ఈక్వల్ టు 1/1. 1/1 ఎందుకు రాసాను అర్థం ఏముంటుంది, ఇక్కడ ఏం లేకపోతే 1 ఇంటూ అని అర్థం. ఈ AE రాగానే 1 ఉంటుంది, డినామినేటర్ ఏమీ లేకపోతే వీ కెన్ రైట్ 1. దిస్ ఈజ్ సెకండ్. థర్డ్ వన్ F.
BF is equal to FA. BF is equal to FA. BF by FA is equal to 1 by 1. This is 3. సో 3 ఈక్వేషన్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ మూడిటి ద్వారా రైట్ సైడ్ చూసుకోండి. ఈ మూడిట్లో ఏముందా? రైట్ సైడ్ 1 by 1 1 by 1 1 by 1 ఉంది. అంటే రైట్ సైడ్ పోర్షన్ ఈక్వల్ కదా, కాబట్టి లెఫ్ట్ సైడ్ ఈక్వల్గా ఉండి తీరుతాయి. కాబట్టి ఆ పాయింట్ బేస్ చేసుకొని ఏం చెప్తాము అంటే, ఇప్పుడు డి ఈ రేషియో తీసుకుంటాను, ఈ రేషియో తీసుకుంటాను, రెండు ఈ రైట్ సైడ్ ఈక్వల్గానే లెఫ్ట్ సైడ్ ఈక్వల్. కాబట్టి అప్పుడు బీడీ బై డిసి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఏసీ అవుతుంది అనమాట. అంటే ఏ రెండు ఫ్రమ్ 1 to ఫ్రమ్ 1 and 2 BD by DC is equal to CE అని రాయొచ్చు, ఫస్ట్ ఇదైనా రాయొచ్చు, ఇదైనా రాయొచ్చు. నేను ఏఈ అని రాస్తున్నాను. సరే, ఇక్కడ ఉన్నది రాద్దాం. సిఈ బై ఏఈ. దీన్నే కొంచెం అడ్జస్ట్మెంట్ చేద్దాం. ఎందుకని ఇక్కడ బీడీ బై డిసి ఉంది, బీడీ బై డిసి. అదేవిధంగా ఏఈ బై ఈసీ రాయాలి. రైట్ సైడ్ ఇది మిడ్ పాయింట్ కాబట్టి ఈ వాల్యూ ఈక్వల్, కాబట్టి న్యూమరేటర్ ఏది రాసినా మనకి ప్రాబ్లం లేదు. కాబట్టి నెక్స్ట్ స్టెప్లో బీడీ బై డిసి ఈజ్ ఈక్వల్ టు, ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్ అవుతుంది. వాల్యూస్ ఏం చేంజ్ కావు. ఎందుకని చేంజ్ కావు అంటే అది మిడ్ పాయింట్ ఎగ్జాక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ 10 ఉందనుకోండి, ఇటు 5 ఇటు 5 అంటే సేమ్ వాల్యూస్, కాబట్టి నో చేంజెస్ అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఉందంటే అర్థం ఏంటి? బీడీ బై డిసి ఈక్వల్ టు ఏఈ బై సిఈ అంటే అర్థం ఏంటి? బీడీ బై డిసి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. అంటే సేమ్ రేషియోలో డివైడ్ చేస్తున్నట్టే కదా లైన్. ఈ లైను బీడీని ఏసీని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది. ఎప్పుడైతే సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుందో, అకార్డింగ్ టు కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం, దిస్ లైన్ ఈజ్ ప్యారలల్ టు దిస్ లైన్. ఆ పాయింట్ చెప్పేస్తుంది. సో దట్ ఈజ్, దీని అర్థం ఏంటి? దట్ ఈజ్ డిఈ divides the sides BC and AC in the same రేషియో, సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది. సో అకార్డింగ్ టు కాన్వర్స్ ఆఫ్ థేల్స్ థియరం, కాన్వర్స్ ఆఫ్ థేల్స్ థియరం, DE parallel to AB. DE parallel to AB. DE parallel to AB. ఈ లైన్ ప్యారలల్గా ఉంది. ఈ లైన్ ప్యారలల్గా ఉందంటే మనం ఇది కూడా చెప్పుకోవచ్చు కదా. ఈ పార్ట్ చెప్పచ్చు, ఈ పార్ట్ చెప్పచ్చు, ఏదైనా ఒకటి. మనకి 2 ప్యారలల్గ్రామ్స్ కావాలి. దట్ ఈస్ DE parallel to BF and DE parallel to FA. ఇదే DE, దీనికి ఈ లైన్ మొత్తం
సింగిల్ లైన్ కాబట్టి దీని 2 పార్ట్స్ అన్నమాట. ఎందుకని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాము? ఇదొక ప్యారలలోగ్రామ్ అవుతుంది, ఇదొక ప్యారలలోగ్రామ్. ఈ ప్యారలలోగ్రామ్ ఇదొక సైడ్, ఈ ప్యారలలోగ్రామ్ ఇదొక సైడ్ కాబట్టి మనం ఆ విధంగా 2గా డివైడ్ చేస్తున్నాం. ఓకే, సో ఒక పెయిర్ ప్యారలల్ లైన్స్ అని ప్రూవ్ చేసాం. ఇప్పుడు ఇది కూడా ప్యారలల్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. అంటే ఎఫ్ఈ ప్యారలల్ టు బీసీ, ఎఫ్ఈబిసి అంటే ఏఎఫ్ బై ఎఫ్డి ఎక్కడ చూసుకుందాం. ఏఎఫ్ బై ఎఫ్బి, this one అంటే ఇప్పుడు మనం ఇది ప్యారలల్ ప్రూవ్ చేసాం. ఈ లైన్ ప్యారలల్ ప్రూవ్ చేయాలి. ఈ లైన్ ప్యారలల్ అంటే ఈ లైన్ ఈ 2 సైడ్స్ ని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది. ఏఎఫ్ బై ఎఫ్బి, ఏఈ బై ఈసీ, ఈ 2 ఫ్రమ్ 2 and 3. From 2 and 3, CE by AE is equal to BF by FA, CE by AE is equal to BF by FA. That is the line FE divides AB and AC in the same ratio. AB and AC in the same ratio లో డివైడ్ చేస్తున్నాం అన్నమాట. దట్ మీన్స్ అకార్డింగ్ టు కాన్వర్స్ ఆఫ్ థేల్స్ థియరం, FE parallel to BC, ఎప్పుడైతే FE parallel to BC అన్నామో FE parallel to BD అవుతుంది, FE parallel to DC కూడా అవుతుంది. దట్ ఈజ్ FE parallel to BD and FE parallel to DC. ఓకే, సో ఇంతకుముందు మనం ఈ FE లైన్ దీని ప్యారలల్ అని చెప్పాం, ఈ లైన్ దీనికి ప్యారలల్ అని చెప్పాం. సో ఈ 2 అంటే ప్యారలల్ అని చెప్పేసాం. ఇది చెప్పిన తర్వాత డిఈ ప్యారలల్ టు, ఫస్ట్ మనం ఇది ప్యారలల్ ప్రూవ్ చేద్దాం. అప్పుడు డిఈ ప్యారలల్ టు ఏఎఫ్ ఆల్రెడీ ప్రూవ్ చేసాం. FE ప్యారలల్ టు ఇప్పుడు ఈ సైడ్ కూడా ప్యారలల్ ప్రూవ్ చేస్తే అప్పుడు అది మనకి ప్యారలల్ కింద వస్తుంది. కాబట్టి ఈసారి ఈ సైడ్ దీనికి ప్యారలల్ ప్రూవ్ చేద్దాం. సో ఈ సైడ్ దీనికి ప్యారలల్ ప్రూవ్ చేయాలంటే మనం ఏ పాయింట్స్ తీసుకోవాలి? ఫస్ట్, థర్డ్. ఫ్రమ్ 1 and 3, BD by DC is equal to AF by FB అన్న, BF by FA అన్న ఒకటి సేమ్. BF by FA, BD by DC.
from 1 and 3. That is, this line divides BC and AB in the same ratio. That is, DE divides BC and BA in the same ratio. సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది. ఎప్పుడైతే సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుందో అకార్డింగ్ టు కాన్వర్స్ ఆఫ్ థేల్స్ థియరం, this line is parallel to this line. DF parallel to CA. ఎప్పుడైతే DF parallel to CA అయిందో, that is DF parallel to ఈ CA ని రెండు పార్ట్స్ కింద చేసుకోవచ్చు. ఒకటి CE, ఇంకొకటి EA. That is DF parallel to CE and DF parallel to AE. ఇదే లైన్ DF ఈ స్మాల్ బిట్ AE కి ప్యారలల్ గా ఉంటుంది. ఇదే DF EC కూడా ప్యారలల్, ఎందుకంటే అది సేమ్ లైన్ కాబట్టి. ఎందుకని విడగొట్టి రాసాము అంటే మనం ప్యారలల్ గా ప్రూవ్ చేయాలి కాబట్టి. సో దాని కాన్సెప్ట్లో రాసాము. సో అగైన్ అంతకుముందు రాసిన ఒకసారి మనకి రిమైండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ప్యారలలోగ్రామ్ చెప్పాలని నా తాపత్రయం. అప్పుడు డిఈ ప్యారలల్ టు ఏఎఫ్ అండ్ డిఎఫ్ ప్యారలల్ టు ఏఈ కదా. సో డిఎఫ్ ప్యారలల్ టు ఏఈ ప్రూవ్ చేసాం. ఇదే విధంగా డిఈ ప్యారలల్ టు ఏఎఫ్, డిఈ ప్యారలల్ టు ఏఎఫ్. ఎప్పుడైతే ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉన్నాయో అది ప్యారలలోగ్రామ్. దేర్ఫోర్ ఏఈ డిఎఫ్ is a parallelogram. ఎప్పుడైతే parallelogram ఏందో we know that opposite angles are equal. In parallelogram opposite angles are equal. So angle A is equal to angle D. Angle A angle D ki equal అన్నమాట. So second, ఇప్పుడు నెక్స్ట్ ఏం ప్రూవ్ చేద్దాము. ఇది ప్యారలలోగ్రామ్ చేయొచ్చు, ఇది ఒక ప్యారలల్, ఏదైనా చేయొచ్చు, ఏదో ఒక చాయిస్, ఏదైనా ఓకే. కాబట్టి నెక్స్ట్ నేను ఇది ప్యారలలోగ్రామ్ అని ప్రూవ్ చేయబోతున్నా. ఇది అంటే ఎఫ్ఈ ప్యారలల్ టు బీసీ, డిఈ ప్యారలల్ టు ఎఫ్బి. నెక్స్ట్ ఆ పాయింట్ రాయబోతున్నాం. ఎఫ్ఈ ప్యారలల్ టు బిడి, ఎఫ్ఈ ప్యారలల్ టు బిడి మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం కాబట్టి ప్రూవ్డ్ అంటాం. అదేవిధంగా డిఈ ప్యారలల్ టు బిఎఫ్, డిఈ ప్యారలల్ టు బిఎఫ్ ప్రూవ్డ్, ఇది కూడా ప్రూవ్ చేసాం. సో ఈ రెండు ప్రూవ్ అయిపోయినా కాబట్టి ఈ బిడిఈఎఫ్ అనేది ఒక ప్యారలలోగ్రామ్. దేర్ఫోర్
BDEF is a parallelogram. Already we know same point. We know in parallelogram opposite angles are equal. So angle B is equal to angle E. Angle B is equal to angle E. కాబట్టి ఇప్పుడు ఈ యాంగిల్కి ఈక్వల్ అని ప్రూవ్ అయింది, ఈ యాంగిల్కి ఈక్వల్ అని ప్రూవ్ అయింది. ఈ స్మాల్ ట్రయాంగిల్ తీసుకుందాం, డిఈఎఫ్, బిగ్ ట్రయాంగిల్ ఏబిసి. ఈ టూ ట్రయాంగిల్స్లో ఏ అనబడే యాంగిల్ డి అనబడే యాంగిల్కి ఈక్వల్ అయింది, బి అనబడే యాంగిల్ ఏ అనబడే యాంగిల్కి ఈక్వల్ అయింది. సో ఇన్ టూ ట్రయాంగిల్స్, ఇఫ్ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, దెన్ వి సే దట్ those two triangles are similar triangles. Okay, so అదే రాస్తాం ఇక్కడ. In triangle DEF and triangle ABC, angle A is equal to angle D. Angle A is equal to angle D. Angle B is equal to angle E. So according to AA criterion of similarity, triangle DEF similar to triangle ABC. DEF similar to ABC. సో ఎప్పుడైతే ఇవి సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నాయో, we know in similar triangles, the ratio of areas of triangles is equal to square of ratios of their corresponding sides. Ratio of their corresponding sides. So we know in similar triangles the ratio of areas of triangles is equal to square of ratios of their corresponding sides. So area of triangle DEF divided by area of triangle ABC is equal to వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ యొక్క స్క్వేర్ రేషియో. సో ఈ స్మాల్ ట్రయాంగిల్లో నేను ఎఫ్ఈ తీసుకోబోతున్నాను. ఎఫ్ఈ స్క్వేర్ బై ఈ బిగ్ ట్రయాంగిల్లో దాని కరస్పాండింగ్ సైడ్ బీసీ, బీసీ స్క్వేర్. సో ఎఫ్ఈ బై బీసీ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు, స్క్వేర్ కాబట్టి. సో ఎఫ్ఈ బదులుగా ఎఫ్ఈ అన్న బీడీ అన్న ఒకటే. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఎఫ్ఈ ఐ కెన్ రైట్ బీడీ. సో
BD by BC హోల్ స్క్వేర్. ఇలా ఎందుకు రాసాము? FEBD ఎందుకు ఈక్వల్ అంటే ఇన్ ప్యారలలోగ్రామ్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. ఎందుకని రాసామంటే సిన్స్ దట్ BDEF is a parallelogram. అది ప్యారలలోగ్రామ్ కాబట్టి నేను రాశాను. ఈ BD కాకుండా BCలో హాఫ్ అని రాయొచ్చా? ఇది మిడ్ పాయింట్ కదా. BD అంటే ఈ ఇందులో హాఫ్ ఉంటుంది అన్నమాట, ఎందులో? BCలో. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ BD I am writing BC by 2 into BC whole square. So BC will get cancelled. 1 by 2 square, that is equal to 1 by 2 square means 4. So this is the ratio. Area of triangle DEF by area of triangle ABC ratio. Therefore, final step. The ratio of area of triangle DEF and triangle ABC is 1:4. సో ఈ క్వశ్చన్ అయిపోయింది. నా టీచింగ్ కనుక నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ సబ్జెక్ట్ 10 మందికి రీచ్ అయ్యేటకి ప్లాన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.